కాకినాడ జిల్లా పిఠాపురంలో మళ్ళీ వేడి వాతావరణం రగులుకుంది. ఆఖరికి ఈరోజు వర్మ గారి పైన దాడి చేసే ప్రయత్నంకి జనసేన వాళ్ళు వచ్చారు. దాని విజువల్స్ ఈరోజు చాలా హల్చల్గా మారినాయి. ఏంటి నేపథ్యం అని చూస్తే అక్కడ వాళ్ళు పెట్టిన పోస్టర్స్లో ఇది వరకు కూడా వర్మ గారి విషయాన్ని పదే పదే చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉండట్లేదు. 20 ఏళ్లగా చంద్రబాబు నాయుడు గారి అక్కడ అభిమానులు ఉన్నారు. ఆయన కాపుకుల వర్గానికి బాబు గారిని దూరం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడ ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి వర్మ గారు అక్కడ అఫీషియల్స్ ని ప్రశ్నిస్తుంటే అక్కడ జనసేన నాయకులు ఇంటర్ఫీర్ అయిపోయి ఇక్కడ వర్మ గారి పైన దాడి చేయడానికి జరిగింది. ఇక్కడ ఎఫర్ట్ ఫస్ట్ ఈ దాడి విజువల్స్ లోకి వెళ్లే ముందు అసలు జనసేన వాళ్ళందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇది కూటమి ప్రభుత్వం. ఈ రోజు వర్మ గారు కనుక ప్రచారం చేయకపోయి ఉంటే, వర్మ గారు మద్దతు ఇవ్వకుండా ఉంటే అక్కడ గెలుపు అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. వర్మ గారు తన సీట్ వదులుకొని పవన్ కళ్యాణ్ గారికి ఆ స్థానం కల్పించి పిఠాపురంలో ఈరోజు గెలుపుకి నేపథ్యంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. అలాంటి వర్మ గారిని ఈరోజు జనసేన వాళ్లే ఇలా తోసేస్తే కూటమిలో చిచ్చు మొదలవుతుంది. ఇలా కాకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టకపోవడం గురించి వర్మ గారు ప్రస్తావించడంలో తప్పే ఉంది. ఇది వరకు కూడా ఆయన కారు అద్దాలు పగలగొట్టారు.